ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేశారు. అమెరికాతో ఖనిజ ఒప్పందాలు చేసుకున్నారు. ట్రంప్ మాట జవదాటకుండా గాజా బోర్డ్ ఆఫ్ పీస్లో కూడా భాగమయ్యారు. అమెరికా కూడా పాక్ను నెత్తిన పెట్టుకుంది. కన్నింగ్ మునీర్ను వైట్ హౌస్కు ఆహ్వానించి మరీ డిన్నర్ పార్టీ ఇచ్చాడు ట్రంప్. ఇంకేముంది, అమెరికా అండతో భారత్ అంతు చూసేద్దామంటూ రెచ్చిపోయింది పాకిస్తాన్. అయితే ఇదంతా ఆరిపోయే దీపం ముందు వెలుగులాంటిదే అని షరీఫ్ అండ్ కోకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు తెలిసినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఉగ్రదేశానికి అమెరికా కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. కాశ్మీర్ వివాదంలో తన వైపు ఉంటుందని పగటి కలలు కన్న పాకిస్తాన్కు పీఓకే కూడా ఇండియాదే అని క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది. ట్రేడ్ డీల్ వేళ ఇండియా మ్యాప్ పోస్ట్ చేసిన అమెరికా కాశ్మీర్ వివాదంలో తన సపోర్టు భారత్కే అని తేల్చేసింది. అదే మ్యాప్లో ఆక్సైడ్ చిన్ను భారత్ భూభాగంగా చూపి చైనాను దెబ్బకొట్టింది. ఇంతకు ఉగ్రదేశానికి అగ్రరాజ్యం ఇచ్చిన బిగ్ షాక్ ఏంటి? అమెరికా విడుదల చేసిన మ్యాప్లో అసలేముంది? వాచ్ దిస్. కశ్మీర్ వివాదం పాక్కు ఊహించని షాక్ ఇచ్చిన అమెరికా. పీఓకే ఇండియాదేని తేల్చేసిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్. ట్రేడ్ డీల్ వేళ అమెరికా పోస్ట్ చేసిన మ్యాప్లో ఏముంది? Actually, we have done, I think, a good job solving most of it. I think removing Article 370 was one step, number one. Then restoring growth and economic activity and social justice in Kashmir was step number two. Holding elections, which were done with a very high turnout, was step number three. I think the part we are waiting for is the return of the stolen part of Kashmir, which is on the under illegal Pakistani occupation. When that's done, I assure you, Kashmir solved. గత ఏడాది మార్చిలో లండన్ వేదికగా జయశంకర్ చేసిన వ్యాఖ్యలే ఇవి. ఆ సమయంలో పాకిస్తానీ జర్నలిస్టు ఒకరు కశ్మీర్ వివాదానికి ముగింపు ఎప్పుడు అని ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన జయశంకర్ భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంతోనే కశ్మీర్ వివాదం ముగుస్తుందని స్పష్టం చేశారు. అది కూడా త్వరలోనే జరుగుతుందని, అందుకు తాను హామీ ఇస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ అనేక సందర్భాల్లో చెప్పింది. జయశంకర్ కంటే ముందు 2024 మార్చిలో పీఓకే భారత్లో అంతర్భాగం అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పీఓకేలో ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటికీ మోడీ సర్కార్ ఆ పని చేయలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి అవకాశం వచ్చినా ఆ పని చేయకపోవడంపై ఎన్నో విమర్శలొచ్చాయి. అయినప్పటికీ పీఓకేలో సైనిక బలం ప్రయోగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పీఓకే విలీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తే పాక్ అంతర్జాతీయ సమాజం నుంచి మనపై ఒత్తిళ్లు తెస్తుంది. అమెరికా పాశ్చాత్య దేశాలకు ఇండియాను విలన్ గా చూపించి తనను తాను బాధితుడిగా ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. పాక్ మాటలు నమ్మితే భారత్పై ఆర్థిక ఆంక్షలు పడే ప్రమాదం లేకపోలేదు. ఇవన్నీ ఆలోచించే పీఓకేను మిలిటరీ పవర్ తో విలీనం చేసుకునే ప్రయత్నాలు చేయలేదు. అదే అంతర్జాతీయ సమాజమే పీఓకే భారత్దే అని అంగీకరిస్తే పాక్ ఎవరైతే తమకు మద్దతిస్తారని నమ్మిందో ఆ అమెరికానే పీఓకే భారత్దే అని చెబితే ఎస్, ట్రేడ్ డీల్ వేళ అగ్రరాజ్యం అదే చేసింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన భారత అధికారిక మ్యాప్ ఇది. ఈ మ్యాపే గ్లోబల్ డిబేట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మామూలు మ్యాపే, కానీ అంతర్జాతీయ సమాజం దృష్టిలో మాత్రం మామూలు మ్యాప్ కాదు. ముఖ్యంగా పాకిస్తాన్ దృష్టిలో ఇది భారత్ చేతికి అనుకోకుండా చిక్కిన పాశుపతాస్త్రం. తమ అధీనంలో ఉన్న పీఓకేను ఇండియాలో విలీనం చేసే ఆయుధం. గతంలో అగ్రరాజ్యం విడుదల చేసే మ్యాప్లలో జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చుక్కల గీతలు పెట్టేది. కానీ తాజా మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎలాంటి సరిహద్దు రేఖలు లేకుండా పూర్తిగా భారత్లో భాగంగా చూపించారు. ట్విస్ట్ ఏంటంటే చైనా అధీనంలో ఉన్న ఆక్సైడ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారత భూభాగంలోనే కలిపి చూపారు. భారత్ అధికారికంగా ప్రకటించిన భౌగోళిక సరిహద్దులనే అగ్రరాజ్యం తమ మ్యాపులో ధృవీకరించింది. కానీ అమెరికాలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకొచ్చింది? ట్రంప్ ప్రభుత్వం భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కి ఇదే గట్టి సంకేతమని చెబుతున్నారు. పీఓకేపై పాక్ వాదనను అమెరికా పరిగణనలోకి తీసుకోవడం లేదనే విషయం స్పష్టమైనట్లు పేర్కొంటున్నారు. ఎన్నాళ్లు పీఓకేని వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ అమెరికా ఒక రకమైన తటస్థ వైఖరిని పాటించేది. కానీ ఇప్పుడు భారత్ చెప్పే సరిహద్దులనే అమెరికా ఆమోదించడం ద్వారా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న అంతర్జాతీయ వాదనలకు
మేరకు వారు విడుదల చేసే మ్యాపులకు అమెరికా వద్ద ఇకపై విలువ ఉండదని తేల్చి చెప్పింది. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ నుండి ఉగ్రవాద కార్యకలాపాలు ఆగకపోవడంపై అమెరికా అసహనంతో ఉంది. పాకిస్తాన్ ఎంత ప్రాధేయపడినా, నిధుల కోసం అమెరికా చుట్టూ తిరిగినా అమెరికా మాత్రం భారత్ వైపు మొగ్గు చూపుతోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన తర్వాత ఇలాంటి మ్యాప్ రావడం ఆ దేశానికి పెద్ద అవమానంగా మారింది. మరోవైపు ఆక్సై చిన్ను కూడా భారత్లో భాగంగా చూపడం ద్వారా అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు ఒకేసారి షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్లే ప్రాంతాలను ఇండియా భూభాగాలుగా గుర్తించడం ద్వారా ఆ ప్రాజెక్టుల చట్టబద్ధతను అమెరికా ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ పాలకవర్గం పాకిస్తాన్తో కేవలం అవసరానికి తగిన సంబంధం మాత్రమే పెట్టుకుని భారత్తో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాన్ని పెంచుకోవాలని డిసైడ్ అయిందని ఈ మ్యాప్ నిరూపిస్తోంది. మరోవైపు మోడీ సర్కార్ కూడా అమెరికా విడుదల చేసిన మ్యాప్ను స్వాగతించింది. కశ్మీర్ అనేది భారత్లో విడదీయలేని భాగమని తాము ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని అమెరికా గుర్తించిందని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాప్ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ కీలక పరిణామం దక్షిణాసియా రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే ఛాన్స్ ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశంలో భారత్ వాదన మరింత బలపడనుంది. ఒకవేళ మోడీ సర్కార్ పీఓకేపై మిలిటరీ యాక్షన్ కు దిగాలనుకుంటే అంతర్జాతీయ సమాజం కూడా మద్దతు ఇవ్వక తప్పదు. ఎందుకంటే అమెరికా ఒప్పుకుంటే ఆల్మోస్ట్ పాశ్చాత్య దేశాలన్నీ అంగీకరించినట్టే లెక్క. ఇప్పటికే కొన్ని దేశాలు భారత్కు బహిరంగంగా మద్దతునిస్తున్నాయి కూడా. నిజానికి భారత్ అమెరికా మధ్య బలపడుతున్న బంధం ఇస్లామాబాద్ను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్పై సుంకాల తగ్గింపు, హిస్టారికల్ ట్రేడ్ డీల్ ద్వారా వాణిజ్యపరమైన వెసులుబాట్లు కల్పించడంపై పాక్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా భారత్కు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి పాక్ నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే, మరోవైపు తమ దేశం దౌత్యపరంగా పూర్తిగా విఫలమైందంటూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మెల్ట్ డౌన్ పేరుతో పాక్ ప్రభుత్వంపై ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. ఒకవైపు భారత్ అమెరికాతో $1 బిలియన్ ఒప్పందాలు చేసుకుంటుంటే మన ప్రభుత్వం మాత్రం ఇంకా పాత సమస్యల్లోనే కూరుకుపోయిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్ అమెరికా బంధం బలోపేతం కావడం వల్ల దక్షిణాసియాలో పాకిస్తాన్ ఒంటరవుతుందన్న భయం అక్కడి రాజకీయ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యమే కాకుండా దౌత్యపరంగా భారత్ సాధించిన గొప్ప విజయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షరీఫ్, ఆసిమ్ మునీర్లను బూట్ లిక్కర్లుగా పేర్కొంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాంటిది పీఓకే ఇండియాది అని చెబుతూ మ్యాప్ విడుదల చేస్తే ఎందుకు కోరుకుంటారు? షరీఫ్, మునీర్లని అమెరికాకు ఉంపుడుగత్తెలుగా పోలుస్తూ పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా అగ్రరాజ్యంతో అంటకాగుతూ తనను తాను ఎక్కువ ఊహించుకున్న పాకిస్తాన్కు ఒకే ఒక్క మ్యాప్తో దాని స్థానమేంటో ట్రంప్ సర్కారు చెప్పకనే చెప్పింది. ఇక మోడీ సర్కారు ఏం చేయబోతుందన్నదే అసలు ప్రశ్న.